హాయ్ అండి. చిన్నప్పుడు అమ్మ నాన్న అందరినీ మందలిస్తారు, అందరినీ తిడతారు. అంటే ఆ మందలింపుకే మనం ఫీల్ అయిపోకూడదు కదా! వాళ్ళు మందలించారు, హెచ్చరించారు అంటే వాళ్ళు ఊరకనే హెచ్చరించరు, ఊరకనే మందలించరు. వాళ్ళు మన ఫ్యూచర్‌ని దృష్టిలో ఉంచుకొని ఏదైనా మాట్లాడతారు. అంటే ఆ వయసులో మనకంత మెచ్యూరిటీ ఉండదు. అంటే అంత అర్థం కాదు కాబట్టి మనకేది బుర్రకెక్కదు. వాళ్ళు తిట్టారా అనేది ఒక్కదాన్నే మనం మైండ్‌లో పెట్టుకుంటాం. వాళ్ళు మనల్ని తిట్టినా, కొట్టినా తర్వాత వెనక చాలా బాధపడుతుంటారు. అరే! పిల్లల్ని కొట్టానే, చాలా బాగా కొట్టానే, తిట్టానే అని చాలా ఫీల్ అవుతూ ఉంటారు. అది మనకు అర్థం కాదు. తిట్టాననేది పక్కన మైండ్‌లో పెట్టుకొని ఉంటాం మనము. అమ్మా, నాన్న తిట్టినా, ఒక దెబ్బ కొట్టినా మాది మన మంచికే అవుతుంది. అంటే మనం మంచి దారిలో నడవడానికే వాళ్ళు ప్రయత్నిస్తారు. కానీ రేపటి రోజు అనేది మనకి ఏ ఇబ్బంది కలగకుండా చూడ్డానికే అమ్మా, నాన్న అనేది మందలించేది, ఒక దెబ్బ కొట్టేది. దానికే మనం ఫీల్ అయిపోకూడదు. అమ్మా, నాన్నతో వాదనకి దిగకూడదు. అమ్మా, నాన్న వాల్యూ ఎప్పుడు తెలుస్తుందంటే మనకు పెళ్ళై పిల్లలు పుట్టి, ఆ పిల్లలకి మనం భయం పెట్టేటప్పుడు అమ్మా, నాన్న మనల్ని ఎందుకు భయపెట్టారో, మందలించారో, కొట్టారో అర్థమవుతుంది. నేను ఈరోజొచ్చేసి గోంగూర పచ్చడి చేస్తున్నాను లంచ్‌లోకి. బెండకాయ ఫ్రై అండి. అయితే ఆ ప్రాసెస్ పెట్టలేదు బెండకాయ ఫ్రై. ఓన్లీ గోంగూర పచ్చడిదే పెట్టా. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. బాయ్. టేక్ కేర్.